హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్ చూద్దాం. ఇంకా చేయాల్సిన పని చాలా చాలా ఉన్నది. మొన్న మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ హైదరాబాద్ అల్టిమేట్ గా ఒక అంతర్జాతీయ నగరంగా విశ్వనగరంగా చేయడమే మా లక్ష్యం అన్నప్పుడు ఒక ఆయన కాంగ్రెస్ పెద్ద మనిషి మాట్లాడుతూ అన్నాడు, మీరు కొత్తగా చేసేదే ఉంది విశ్వనగరంగా మేము ఎప్పుడో చేసి మీ చేతిలో పెట్టామన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ పెద్ద మనిషిని, విశ్వనగరం అంటే ప్రజల కనీస అవసరాలు పూర్తి స్థాయిలో ఇక్కడ తీర్చబడి ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుబడి ఉండాలి. కానీ ఈరోజు కూడా హైదరాబాద్లో కనీసం తాగునీటికి గతి లేదు, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు, పెద్దవాళ్ళు చనిపోతే వారి అంతిమ అంత్యక్రియలు చేయడానికి పూర్తి స్థాయిలో సరిపడా శ్మశాన వాటికలు లేవు, మంచి మోడల్ మార్కెట్లు లేవు, ఉన్న రోడ్లకి ఫుట్పాత్లు లేవు, ఆ ఉన్న ఫుట్పాత్లు ధ్వంసమైపోయినాయి, కొన్ని చోట్ల ఉన్న ఫుట్పాత్ల మీద ప్రజలు ఇంకా పడుకునే దుస్థితి. పరిస్థితులు ఇట్లా ఉంటే ఇది విశ్వనగరంగా మేము మీకు ఏలోడ చేసినాము మీకు అప్పచెప్పినాము అని మాట్లాడితే ఎవరైనా నవ్వుతారని చెప్పి ఆ పెద్ద మనిషికి నేను గుర్తు చేస్తూ, అల్టిమేట్గా మా లక్ష్యం ఒకటే, హైదరాబాద్ మహానగరాన్ని ఒక సేఫ్ సిటీగా, ఒక స్మార్ట్ సిటీగా, ఒక క్లీన్ సిటీగా, ఒక గ్రీన్ సిటీగా, ఒక మాటలో చెప్పాలంటే ఒక లివబుల్ సిటీగా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ఒక లివబుల్ సిటీగా, ఒక లవబుల్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. అందులో చాలా కార్యక్రమాలు ఇమిడి ఉన్నాయి. మౌలిక వసతుల రంగానికి వస్తే ఇందాక నేను చెప్పింది కొద్దిగా చూచాయిగా మాత్రమే చెప్పాను. నేను రోడ్లు ఒక్క నిమిషానికి ఆలోచిస్తే కొత్తగా ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం బెంగళూరు సిటీని చూస్తూ ఉన్నాం. బెంగళూరుకి ఈరోజు ఎవరైనా ప్రయాణం చేస్తే అందరూ సర్వసాధారణంగా చెప్పేది నరకప్రాయంగా మారింది బెంగళూరులో ప్రయాణం అంటే అని చెప్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్లో దిగిన కాడ నుంచి బెంగళూరు సిటీకి పోవాలంటే గంటన్నర 2 గంటలు 3 గంటలు పట్టే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్కు భవిష్యత్తులో ఎదురు కాకూడదంటే ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని రాబోయే 6 నెలల్లోనే పూర్తి చేయబోతా ఉన్నాం. ఇంకొక 20 కిలోమీటర్ల స్ట్రెచ్ ఇంకా పూర్తి కాలేదు, దాన్ని పూర్తి చేస్తాం. అదే రకంగా మూసీ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసీ తీరం వెంబడి ముఖ్యమంత్రి గారి ఆలోచన, టీఆర్ఎస్ పార్టీ ఆలోచన, ఒక 6 లేన్ ఎక్స్ప్రెస్ వే కట్టి మూసీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు 42 కిలోమీటర్లు మూసీ తీరం వెంబడే ఒక 6 లేన్ ఎక్స్ప్రెస్ వేని కట్టాలి అన్న ఆలోచనలో ఉన్నాం. దానికి అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ ఇచ్చి దానివల్ల అల్టిమేట్గా జరిగేది ఏమంటే ఒక కొత్త కనెక్టివిటీ సిటీ మధ్యలో రావడంతో పాటుగా అటు ఓల్డ్ సిటీకి ఇటు న్యూ సిటీకి రెండింటికి కూడా మరి మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. రెండవది హైదరాబాద్ సిటీని డీకంజెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది, విత్ ఇంటర్నల్ ట్రాఫిక్ డీకంజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మూడవది మూసీ తీరం వెంబడి జరిగిన ఆక్రమణలు కానీ అక్కడున్న ల్యాండ్ ఏదైతే ఉందో థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ బెటర్ పర్పసెస్. మూసీ తీరం వెంబడి స్ట్రాటజిక్ లొకేషన్స్లో మంచి రివర్ ఫ్రంట్ను కూడా తయారు చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఈరోజు మూసీ మురికి కూపంగా మారిపోయింది. హుస్సేన్ సాగర్ ఒక మరి మురికి వాటర్ లేక్గా, ఒకప్పుడు ఫ్రెష్ వాటర్ లేక్గా ఉన్న హుస్సేన్ సాగర్ ఈరోజు ఒక మురికి కూపంగా మారిపోయిన పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా అల్టిమేట్గా మనం రిపేర్ చేసుకోవాలి, గతంలో జరిగిన డ్యామేజ్ని బాగు చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి అనే ఒక మంచి దృక్పథంతో, శాస్త్రీయమైన దృక్పథంతో, అవగాహనతో ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులు ఆకర్షించాలన్నా, మరి అదే రకంగా హైదరాబాద్ మహానగరంలో మరి ట్రాఫిక్ని డీకంజెస్ట్ చేయాలన్నా చాలా రకాల ప్రణాళికలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ రూపొందించింది.